హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో ఫస్ట్ టైం ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టికల్ గా మేము ముంగట లైవ్ లో ట్రేడ్ కూడా తీసుకుంటా అండ్ ప్రాఫిట్ కూడా చేద్దాం, సరేనా? అండ్ దాంట్లో స్టాప్ లాస్, టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి చూపిస్తా బ్రో, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మనం ఇప్పుడు క్రిప్టోలో ట్రేడింగ్ అది చేయబోతున్నాం. ఎందుకంటే బ్రో, మన ఇండియన్ అప్లికేషన్ తో కంపేర్ చేసుకుంటే క్రిప్టో చాలా బెస్ట్ గా అయితే ఉంది. క్రిప్టో ట్రేడింగ్ లో ఏంటంటే మనకు 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ అయి ఉంటది అన్నట్టు. మనకి ఎలాంటి ఫెస్టివల్ ఉండని, సండే మండే ఏమైనా ఉండని అయినా సరే ఓపెనింగ్ అనేది ఉంటది, సరేనా? సో ఇక్కడ మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి క్రిప్టో ట్రేడింగ్ కూడా నేర్చుకుంటే చాలా సేఫ్ గా అయితే ఉంటది, నేర్చుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎట్లా చేయాలో ప్రాక్టికల్ గా చూపిస్తా, సరేనా? వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీరు ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇచ్చిన ఆ లింక్ తోని పోయి మీరు సింపుల్ గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇది మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ మనం క్రిప్టో ట్రేడింగ్ అనేది చాలా సేఫ్ గా అయితే చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు గైస్, ఓకేనా? అండ్ మొత్తం పైసలు అనేవి మనము యాడ్ చేసుకోవడము, విత్డ్రా చేసుకోవడం అనేది టోటల్ గా INR లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మేము గట్ట నేను ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తా, జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ లింక్ తో ఓపెన్ చేసుకోండి. మీకు ఆ లింక్ తో ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచే యూపీఐ ఆప్షన్ కూడా ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. డైరెక్ట్ గా పోయి ఓపెన్ చేసుకుంటే మీకు యూపీఐ ఆప్షన్ అనేది రాదు అండ్ కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ కావు, గుర్తు పెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ లింక్ తో ఓపెన్ చేసుకోండి, మీకు కూడా యూజ్ ఉంటది అండ్ నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది అన్నట్టు మీరు, సరేనా? ఓకే, ఎనీవేస్ ఇక్కడైతే మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. అండ్ మీకు ఇంకోటి చెప్పాలంటే, ఒకవేళ మీకు అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి రాకపోతే నేను నిన్ననే ఒక వీడియో చేసిన, ఆ లింక్ మీకు ఆ వీడియో అనేది మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటది, లేదంటే మీరు ఛానల్ పైనకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు, సరేనా? ఓకే, ఎనీవేస్ సో మీరైతే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, చూసుకోండి ఇక్కడైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇప్పుడైతే మనం దీంట్లో అయితే ట్రేడింగ్ చేయడం అనేది నేర్చుకుందాం. దానికంటే ముందు గైస్, మనము మన అకౌంట్ లో పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలో చూసుకోవాలన్నట్టు. ఒకవేళ మన అకౌంట్ లో పైసలే లేకపోతే, మనకి యాడ్ చేయడానికి రాకపోతే ట్రేడింగ్ నేర్చుకుని ఏంది చెప్పండి? ట్రేడింగ్ చేయనీకే రాదు మనకు అప్పుడు పైసలు లేకపోతే. అందుకోసం ఇప్పుడు మీకు పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 5 సెకండ్స్ అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి. పైసలు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి గైస్, యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా చూడండి. ఇక్కడైతే నేను దీనిపైన క్లిక్ చేసుకోగానే చూసుకోండి బ్రో, ఇక్కడైతే నాకు యూపీఐ ఆప్షన్ వచ్చేసింది అండ్ పక్కన బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి గైస్ మీరు చాలా ఈజీగా మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడైతే టైప్ చేసుకోండి. లైక్ గైస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 10,000 యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా, 10,000 అనేది టైప్ చేసేసిన, సరేనా? దాని తర్వాత కింద చూసుకోండి మన యూపీఐ ఐడి అనేది వచ్చేస్తుంది, ఓకేనా? సింపుల్ ఇక్కడ పే పైన క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ మనము మన ఫోన్ పే లో వెళ్ళిపోతాం అన్నట్టు. సో అక్కడ నుంచి ఈజీగా అయితే మనం మనీ అనేవి పే చేసేయచ్చు, సరేనా? సో ఇప్పుడైతే నేను పే చేస్తాలే, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర 5,000 రూపీస్ అట్లా ఉన్నాయి కదా. సో దీంతో మీకు ట్రేడింగ్ చేసి అయితే చూపిస్తా గైస్ నేనైతే, ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తా. అండ్ గైస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 20 సెకండ్స్ లేదా ఒక 1 మినిట్ వెయిట్ చేయండి బ్రో. అంటే వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మీకు మనీ అనేవి యాడ్ అయిపోతాయి. ఫస్ట్ పెండింగ్ లకు పోతాయి అన్నట్టు. మన బ్యాంక్ వాళ్ళు అండ్ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు కొంచెం రివ్యూ చేసి మన అమౌంట్ అనేది యాడ్ చేసేసారు, సరేనా? జస్ట్ 30 to 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లో అయిపోతుంది ప్రాసెస్ అనేది. కంగారు పడే అవసరం అనేది ఉండదు మీకైతే. చూసుకోండి, ఇప్పుడైతే నేను ఇక్కడ హోమ్ కి అయితే వచ్చేసిన. సో గైస్ ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి గైస్ ఇక్కడ కింద చూసుకోండి, మనకి మార్కెట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ అని ఆప్షన్ అనేది వచ్చేస్తుంది, పక్కన ఫ్యూచర్స్ అని ఉంటది, ఓకేనా? అంటే దీంట్లో మనం ఫ్యూచర్ అంటే ఫ్యూచర్స్ లో కూడా చేసుకోవచ్చు, ఆప్షన్స్ లో కూడా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుంటా. ఆప్షన్స్ అంటే ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఎట్లా చేస్తాం బ్రో, అక్కడ ఎట్లుంటది మనకు సేమ్, అంటే ఇట్లా ఏమంటారు ఆప్షన్ చైన్ ఉంటది, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటది అన్నట్టు. అండ్ దీంట్లో కూడా టైం డికే, థీటా డికే అనేది ఉంటది బ్రో. అందుకోసం మీకు ఒకటే రికమెండ్ చేస్తా, ఇక్కడ క్రిప్టోలో అయితే మీరు ఆప్షన్స్ లాగైతే రాకండి అసలు, అంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే డైలీ మనకు ఏంటంటే ఎక్స్పైరీ అనేది ఉంటది బ్రదర్స్, ఓకేనా? అందుకోసం మనం ఆప్షన్స్ అయితే అవాయిడ్ చేయాలి. మనకి చాలా మంచిగా ఏదన్నా ఉందంటే ఇక్కడ ఫ్యూచర్స్ గైస్, ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ చాలా అంటే చాలా బెస్ట్ గా అయితే ఉంది. దీంట్లో మనకు 200x వరకు లావరేజ్ కూడా దొరుకుతుంది బిట్ కాయిన్ లో. దాంట్లో చేస్తే నార్మల్ కాయిన్స్ లో చేస్తే మనకు 25x లేదా 20x దాకా లావరేజ్ కూడా దొరుకుతుంది. మీకు లావరేజ్ అంటే కూడా ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూస్తుండండి. అండ్ దీంట్లో ఫ్యూచర్స్ లో ఏంటంటే మనకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లావరేజ్ దొరుకుతుంది, అంటే డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకి ఎలాంటి టైం డికే అనేది ఉండదు బ్రో. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకొని మీరు ఎప్పటి వరకైనా హోల్డ్ అనేది చేయొచ్చు, సరేనా? చాలా మంచిగా అయితే ఉంటుంది దీంట్లో ఆప్షన్. సో ఇప్పుడు చూసుకోండి, నేను ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనం కూడా చాలా మార్కెట్స్ వచ్చేస్తాయి, లైక్ BTC USD అంటే బిట్ కాయిన్, ఇథేరియం, సోలానా, ఈ విధంగా చాలా అనేవి వచ్చేస్తాయి. మనకి ఎన్నైతే మార్కెట్స్ ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. ఈ విధంగా స్లైడ్ చేస్తుంటే, ఈ విధంగా కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తుంటే మీకు చాలా మార్కెట్స్ అనేవి కనిపిస్తాయి బ్రదర్స్, ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు దేంట్లో అయినా సరే ట్రేడింగ్ అనేది చేయొచ్చు. బట్ గైస్ ఇక్కడ మీకు ఇంకొక చిన్న సీక్రెట్ అనేది చెప్తా. ఏంటంటే బ్రో, మీరు ఇక్కడ బిట్ కాయిన్ లో కానీ ఇథేరియం లో చేసినారనుకోండి బ్రో, ఇక్కడ మీకు చాలా గట్టిగా చార్జెస్ అనేవి తగులుతాయి బ్రో. నేను పర్సనల్ గా చూసిన, అంటే మనము ఒక 1 lakh లేదా 2 lakh రూపీస్ ఉండి ఫండ్స్ ఉండి మన పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకోవాలి
చేసుకోవాలనుకుంటేనే బిట్ కాయిన్ లో చేస్తే బెస్ట్ అన్నట్టు గైస్. ఓకేనా, ఏంటంటే మార్కెట్ చాలా ఫాస్ట్ గా ఉంటది బిట్ కాయిన్ లో, ఇథీరియం లో, అందుకోసం మనకు కొంచెం చార్జెస్ కూడా ఎక్కువ తగులుతాయి అండ్ ట్రేడింగ్ చేయడానికి చాలా ఎక్కువ అమౌంట్ కావాలి అండ్ ప్రాఫిట్స్ కూడా చాలా గట్టిగా అయితే అవుతాయి బిట్ కాయిన్ లో చేస్తే. ఓకేనా, మీరు కొంచెం గట్టి ప్రాఫిట్స్ కావాలనుకుంటే మీరు బిట్ కాయిన్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. బట్ నేను ఏం చెప్తా అంటే మీకు కొంచెం తక్కువ చార్జెస్ తోని చిన్న అమౌంట్ తో చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్ గా ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద మీకు చాలా కాయిన్స్ అనేవి ఉంటాయి, అంటే చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి గైస్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం నేను ప్రతిసారి ఎక్కువైతే ఫార్ట్ కాయిన్లు అయితే చేస్తాం. ఫార్ట్ కాయిన్ చూడండి $1 అట్లా నడుస్తుంది అండ్ ఈ విధంగా చాలా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మీకు ఏమేమో డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయో దాంట్లో చేసుకోవచ్చు. లైక్ పాప్ క్యాట్ యూఎస్డి అని, యాక్ట్ యూఎస్డి అని చాలా ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా ఏవైతే చిన్న కాయిన్స్ ఉంటాయో దాంట్లో చేసుకునేకైతే ట్రై చేయండి బ్రో. ఓకేనా, ఎందుకంటే దీంట్లో మనకు చార్జెస్ కూడా చాలా అంటే చాలా తగులుతాయి అన్నట్టు. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫార్ట్ కాయిన్ పైన అయితే క్లిక్ చేసుకుంటా బ్రో. ఫార్ట్ కాయిన్ పైన క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనం ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడ్ తీసుకోవాలంటే మనం చార్ట్స్ అయితే ఎనాలిసిస్ అనేవి చేయాలి, అంటే చార్ట్స్ ని చూసుకోవాలి. చార్ట్స్ ని చూడాలంటే కింద చూసుకోండి, చార్ట్ అండ్ బుక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనకు చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్రో. సరేనా, సో ఈ విధంగా మనం చార్ట్ అయితే రీడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి కదా బ్రో, ప్రైస్ యాక్షన్ అని, లేదంటే ఫిబొనాచి అని, డిఫరెంట్ ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క లాగైతే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ మీరు మంచిగా అయితే చార్ట్ ట్రేడింగ్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ కూడా తీసుకుని అయితే చూపిస్తా బ్రో. సరేనా, అండ్ ఇక్కడ పైన చూసుకోండి మనకు 5 minutes అని ఉందా, ఇది క్లిక్ చేసుకుంటే మనకు టైం ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సేమ్ మన ఇండియన్ మార్కెట్ లాగానే ఉంటది సేమ్. ఓకేనా, ఇక్కడ పక్కన ఇవి అన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి, దీంతో మనము లైన్స్ డ్రా చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. సరేనా, సో ఇక్కడ చూసుకోండి ఈ విధంగా అయితే మీరు మార్కెట్ ని అయితే రీడ్ అనేది చేయొచ్చు. అండ్ బ్రో ఇక్కడ నేను పర్సనల్ ఏంటంటే నా స్ట్రాటజీ వచ్చేసి నేను రెంకో స్ట్రాటజీ అని యూజ్ చేస్తా గైస్. దీనిపైన నేను ఆల్రెడీ ఒక కోర్స్ కూడా లాంచ్ చేసిన నా పర్సనల్ స్ట్రాటజీ పైన. సో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటది. ఒకవేళ మీరు నా స్ట్రాటజీ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు 50% ఆఫ్ కూడా నడుస్తుంది అన్నట్టు. సరేనా, డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు మన అప్లికేషన్ అనేది ఉంటది, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు రెంకో స్ట్రాటజీ అని దొరుకుతుంది. సో మీరు నేర్చుకోవచ్చు, దాంతో చాలా ఈజీగా మనం ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఏంటంటే చాలా మంచి ప్రాఫిట్ చేయొచ్చు అన్నట్టు. 1:5 కూడా తీసుకోవచ్చు బ్రో, 1:5 1:3 విధంగా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఆ స్ట్రాటజీతోని. ఓకేనా, సో డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, ఉంటది లింక్, ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే బ్రో ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. యాక్చువల్లీ గైస్ నేను ఎప్పుడు 4 o'clock ఏమో నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో ఆ ట్రేడ్ కి బట్టి నేను ఎట్లా తీసుకున్నా, ఏంది ఎట్లా ప్రాఫిట్ అయింది అనేది ఆ ట్రేడ్ బట్టి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, చూస్తుండండి. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి, నేను 4 o'clock తీసుకున్నా అని చెప్పినా కదా, ఆ వీడియో స్క్రీన్ రికార్డింగ్ లాగా అయితే వచ్చేసిన. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు. సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఆల్రెడీ మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే వచ్చినుండే అండ్ ఇక్కడ కొంచెం కింద ఏంటంటే ఒక సపోర్ట్ లాగా మాటికి టచ్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి నేను బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. సరేనా, అండ్ గైస్ నేను రెంకో స్ట్రాటజీని యూజ్ చేస్తా అన్నట్టు గైస్. మనకు రెంకో చార్ట్స్ అనేవి ఇక్కడ క్రిప్టోలో అయితే కనిపించవు. ఓకేనా, సో నేను మన కోర్సులో ఏంటంటే రెంకో కోసం ఏ చార్ట్స్ యూజ్ చేయాలి, ఏంది మనం ఫ్రీ వెబ్సైట్స్ ఎట్లా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సరే ఎనీవేస్ ఇక్కడ నుంచి మీకు ట్రేడ్ తీసుకొని అయితే చూపిస్తా. ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి గైస్ ఇక్కడ మధ్యలో చూసుకోండి ట్రేడ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా చూడండి గైస్. సో దీనిపైన క్లిక్ చేసుకోండి గైస్, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూసుకోండి ఇక్కడ పైన చూసుకోండి బై అని ఉంటది, పక్కన సేల్ షార్ట్ అనేది ఉంటది. సో ఇక్కడ నుంచి ఏంటంటే నాకు మార్కెట్ ఇంకా పైకి వెళ్తది అని అర్థమవుతుంది నా రెంకో స్ట్రాటజీ బట్టి. నాకు ఇక్కడ ఏంటంటే నా ఎనాలైసిస్ ఏం అర్థమవుతుంది అంటే పైకి వెళ్తది కాబట్టి నేను బై లాంగ్ పైన అయితే పెట్టుకుంటున్నా. సరేనా, దాని తర్వాత కింద చూసుకోండి ఇక్కడ మాకు లావరేజ్ ఆప్షన్ కూడా ఉంటది బ్రదర్స్. ఇక్కడ చూసుకోండి లావరేజ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇది 20x అయితే పెట్టుకున్నా అన్నట్టు. అంటే లావరేజ్ అంటే ఏంటంటే బ్రో ఒక డిస్కౌంట్ అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. అంటే మీరు ఒక 1000 రూపీస్ తోని మీరు 20x లావరేజ్ తీసుకుంటే 20,000 రూపీస్ తో ట్రేడ్ చేసినట్టు అయితే అవుతుంది అన్నట్టు. సరేనా, ఈ విధంగా అయితే మనకు లావరేజ్ వర్క్ అవుతుంది. ఎనీవేస్ ఇక్కడైతే 20x లావరేజ్ పెట్టుకున్నా అండ్ ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను ఎంత 1000 పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 500 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకోండి నేను ఏంటంటే లిమిట్ ప్రైస్ తోనే తీసుకుంటా గైస్. ఓకేనా, ప్రతిసారి లిమిట్ ప్రైస్ తో తీసుకుంటా. సో లిమిట్ ప్రైస్ అంటే ఏంటంటే మనము ఒక లిమిట్ లో తీసుకుంటే ఏంటంటే మన బ్రోకరేజ్ కూడా కొంచెం తక్కువ తగులుతుంది అన్నట్టు. సో ఇక్కడ బెస్ట్ బిడ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మనకు ఒక లిమిట్ ప్రైస్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మీరు కొంచెం ఎడిట్ కూడా చేసుకోవచ్చు, నేను చేసుకున్నా చూడండి. సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తా ఇప్పుడు బై పైన క్లిక్ చేసేస్తా గైస్. చూసుకోండి ఇక్కడైతే ఓకేనా, బై పైన క్లిక్ చేసుకున్నా, ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేసిన. చూడండి ఆర్డర్ ఫిల్డ్ అనేది అయిపోయింది, అంటే మనం లిమిట్ లో తీసుకున్నాం కదా అందుకోసం ఫస్ట్ ఆర్డర్ ఫిల్డ్ అవుతుంది. సో మనం పెట్టుకున్న ప్రైస్ కి టచ్ అవ్వగానే ఆటోమేటిక్లీ మనం ట్రేడ్ అయితే ఎంటర్ అయిపోతాం. చూస్తుండండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ టచ్ అవ్వగానే మనం ఎంటర్ అనేది అయిపోతాం. సో ఇక్కడైతే చూసుకోండి చార్ట్స్ లకి అయితే వచ్చేసినప్పుడు చూడండి బ్రో ఇక్కడైతే మార్కెట్ అనేది టచ్ అయిపోయింది కాబట్టి సింపుల్ గా ఇక్కడైతే నేను ట్రేడ్ లకి అయితే వచ్చేసిన, అంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనము బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, 500 లాట్స్ అనేవి బై సైడ్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఎంత పైకి పోతే మనకు అంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రదర్స్. ఓకేనా, చూసుకోండి రాగానే చిన్న ప్రాఫిట్ కూడా మనకైతే చూడండి కనిపిస్తుంది. అండ్ గైస్ ఇక్కడ క్రిప్టోలో ఏంటంటే బ్రో మనం చాలా తక్కువ అమౌంట్ తోని ట్రేడింగ్ అనేది
అనేది చెయ్యొచ్చు అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ లావరేజ్ కూడా ఇస్తున్నాడు కాబట్టి. అండ్ 24 hours మార్కెట్ ఓపెనింగ్ అనేది ఉంటది బ్రో, చాలా మంచిగా ఉంటది. అండ్ మీకు ఇంకోటి రికమెండ్ చేస్తే ఏంటంటే, మీరు ఎప్పుడైనా క్రిప్టోలో ట్రేడ్ చేస్తే నైట్ టైం అయితే ట్రేడ్ చేయండి బ్రో. 7 o'clock నుండి నైట్ టైం అయితే చేయండి, బెస్ట్ గా అయితే ఉంటది. అప్పుడు మీకు కొంచెం మార్కెట్ మూవ్మెంట్ అనేది చాలా బాగా అయితే ఉంటది అన్నట్టు, సరేనా. ఎనీవేస్ ఇప్పుడైతే మనం ట్రేడ్ తీసుకున్నాం చూడండి, చిన్న ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది మనకు. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకుంటా. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ బ్రో, గుర్తు పెట్టుకోండి, ఓకేనా. సో స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకుందాం. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడానికి ఇక్కడ పక్కన చూసుకోండి, పోర్ట్ఫోలియో అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసుకుంటా బ్రో నేనైతే. సో పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టడానికి ఇక్కడ ఆరో పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ బాస్కెట్ ఆర్డర్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ అని ఉంది కదా బ్రో. సో ఇక్కడ నుంచి మనం టార్గెట్ పెట్టుకోవాలన్నట్టు గైస్, ఓకేనా. మనం ఎంత పర్చేస్ చేసి 1.3646 అప్పుడైతే మనం తీసుకున్నాం, ఎంటర్ అయినా అన్నట్టు. సో ఇక్కడ నేను ఎంత అంటే ఒక 100 points అనేవి టార్గెట్ పెట్టుకుంటున్నా, ఓకేనా. 100 points. అదే విధంగా ఇక్కడ స్టాప్ లాస్ కూడా 100 points అనేవి పెట్టుకుంటున్నా. స్టాప్ లాస్ కూడా అంటే జస్ట్ 1:1 అనేది తీసుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్ ట్రేడ్ మేము ముంగట చూపించాలి కాబట్టి గైస్, ఓకేనా. నేను యావరేజ్ గా నేనేందంటే నేను తీసుకుంటా కదా, నేను 1:3 కానీ లేదంటే 1:5 అనేది పెట్టుకుంటా. మీరు కూడా ఎప్పుడైనా 1:3 లేదా 1:5 అనేది పెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే, ఒకవేళ ఒక 4 trades లాస్ అయినా, మీరు ఒక్క ట్రేడ్ పాస్ అయినా సరే, మీ లాస్ మొత్తం రికవర్ అయినా సరే మీరు ప్రాఫిట్లు అయితే ఉంటారు అన్నట్టు, ఓకేనా. అందుకోసమే అంటున్నా, మీకు నా చిన్న రికమెండేషన్ మీకు అది, సరేనా. అండ్ ఇక్కడ టైం డికో కూడా ఉండదు కాబట్టి మీరు ట్రేడ్ తీసుకోండి, జస్ట్ హోల్డ్ చేయండి, 1:5 పెట్టేసి హోల్డ్ చేయండి, మీకు ప్రాఫిట్ వచ్చేసరికి తీసుకోండి, దట్స్ ఇట్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతే హిట్ అయిపోయి, నో ఇష్యూ గైస్, సరేనా. ఓకే ఎనీవే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను 1:1 పెట్టుకున్నా, ఇది ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాలి కాబట్టి. సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తాను నేను ఇప్పుడు, కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసేస్తా. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే చూడండి మన స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ అయిపోయింది, సరేనా. చూసుకోండి, మళ్ళీ మనం ఇక్కడైతే మన చార్ట్స్ లకి అయితే వచ్చేసినాం. చూడండి బ్రో, ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ అనేది రెండు కూడా సెట్ అయిపోయినాయి, సరేనా. సో ఇప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఎంత 1.3746 కి టచ్ అవ్వగానే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఒకవేళ మార్కెట్ ఫాలింగ్ అయిపోయి మనం పెట్టుకున్న స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేసి ఆటోమేటిక్లీ మన స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోతుంది అన్నట్టు, ఓకే. అండ్ ఇక్కడ 1:1 పెట్టుకున్నా, గుర్తు పెట్టుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను వేరే ట్రేడ్స్ లో ఏంటంటే 1:5 కూడా పెట్టుకుంటా బ్రో. 1:3, 1:5 అనేది పెట్టుకుంటా నేను. మీరు కూడా 1:5 పెట్టుకోనికే ట్రై చేయండి బ్రో, ఓకేనా. ఎంత పెట్టని మీరు ట్రేడ్ తీసుకొని ఒక స్టాప్ లాస్ పెట్టండి చిన్నగా, అదేవిధంగా ఒక 1:5 టార్గెట్ పెట్టేయండి, హోల్డ్ చేయండి, అంతే. ఇక బ్యాక్ వచ్చేసేయండి, ఓకేనా. ఒకవేళ మీకు టార్గెట్ హిట్ అయిపోతే 1:5 టార్గెట్ వచ్చేస్తుంది, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వాలంటే చిన్న ఒక లాస్ అనేది అవుతుంది అన్నట్టు, సరేనా. అదేవిధంగా మీరు కంటిన్యూస్లీ 3 times లాస్ అయ్యి జస్ట్ ఒక్కసారి ప్రాఫిట్ అయినా సరే మీరు గట్టిగా అంటే ప్రాఫిట్లు అయితే ఉంటారు అన్నట్టు, సరేనా. ఇది ఒక ట్రేడర్ లక్షణం అనేది గైస్. ఈ విధంగా డిసిప్లిన్ ఉంటేనే మీరు మంచిగా ప్రాఫిట్స్ అనేవి తీయచ్చు. ఏదో మీరు గ్యాంబ్లింగ్ లాగా చేస్తే మాత్రం కాదు. అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నా మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటా అంటే కాదు. ఒక డిసిప్లిన్ ఉండాలి, 1 డేలో ఒకటే ట్రేడ్ తీసుకోవాలి. ఈ విధంగా ఒక డిసిప్లిన్ అనేది సెట్ చేసుకోవాలి గైస్, ఓకేనా. అండ్ నేను మన కోర్సులో బ్రో, నేను రిస్క్ మేనేజ్మెంట్ గురించి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ డిసిప్లిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ దాంట్లో నేను కొంచెం ఇంకా చేంజెస్ చేస్తుంటా అన్నట్టు, ఓకేనా. చేంజెస్ చేస్తూనే ఉంటా కొంచెము, అంటే కొంచెం కొత్త స్ట్రాటజీస్ దొరికే విధంగా నేను చేంజెస్ చేస్తూనే ఉంటా దాంట్లో, సరేనా. చిన్న ప్రైస్ ఉంది, 50% ఆఫ్ కూడా నడుస్తుంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, చెక్ చేయండి, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడైతే ట్రేడ్ తీసుకున్నాం, బట్ మార్కెట్ కొంచెం ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ నుంచి వీడియోని అయితే ఫాస్ట్ చేసేద్దాం, ఎక్కువ మనకు బోరింగ్ అవ్వకుండా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, హిట్ అయిపోయింది, నో ఇష్యూ. టార్గెట్ హిట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఈ ట్రేడ్తో ఏంటంటే మీకు అర్థం కావాలన్నట్టు, ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి, ఎట్లా స్టాప్ లాస్, ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలి అనేది మీకు అర్థం చేపించడానికి ట్రేడ్ అనేది తీసుకుని ఉండే, సరేనా. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేద్దాం, మనం వీడియోని అయితే ఫాస్ట్ చేసేద్దాం, చూస్తుండండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది బ్రో, ఓకేనా. అంటే చాలా షేప్ హోల్డ్ చేసి ఉండే, నేను చాలా కన్సోలిడేటెడ్ అయిన ఉండే మార్కెట్, ఓకే. ఎనీవేస్ ఇక్కడైతే చూసుకోండి, ఒక స్పైక్ ఇవ్వగానే డైరెక్ట్ మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది, సరేనా. చూసుకోండి ఇక్కడైతే, ఓకే గైస్, జస్ట్ కొంచెం అయితే ఓకే గైస్. చూడండి బ్రో, మన టార్గెట్ అనేది బుక్ అయితే అయిపోయింది బ్రదర్స్, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మనం టార్గెట్ అనేది బుక్ చేసినాం, అంటే దగ్గర ఒక $5 $6 మన ప్రాఫిట్ అనేది అయింది బ్రో ఈ ట్రేడ్ లో, సరేనా. సో ఐ హోప్ గైస్ మీరు ఈ విధంగా అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, అండ్ ఈ విధంగా మీరు స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో, అండ్ మీరు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మంచిగా నేర్చుకున్న తర్వాతనే ట్రేడ్ తీసుకోండి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయాల్సిందే, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీకు
అండ్ ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ కూడా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పైన క్లిక్ చేసుకోండి. అకౌంట్ కూడా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియో కూడా చూసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి.